హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే నేను 2 బ్లౌజెస్ ఒకేసారి ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. 2 బ్లౌజెస్ అనే కాదు, 3, 4, 5 బ్లౌజెస్ కూడా కట్ చేసుకోవచ్చు. నా సిజర్ మంచిగా లేదు, కట్ చేయడానికి కన్వీనియంట్గా లేదు కాబట్టి నేను 2 బ్లౌజెస్ మాత్రమే ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను ఈ వీడియోలో. నేను కట్ చేసే బ్లౌజ్ వచ్చేసి 36 సైజ్ అండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ పీసెస్ని ఒకదాని మీద ఒకటి నీట్గా ప్లేస్ చేయండి. మంచిగా ఎగుడు దిగుడు లేకుండా, అటు ఇటు జరగకుండా మంచిగా ప్లేస్ చేసి, అంచులు ఉన్నాయి కదా, అంచులు ఎగుడు దిగుడుగా ఉంటాయి అండ్ దారాలు కూడా ఉంటాయి, అవి కట్ చేసేయండి. ఈ జాకెట్ యొక్క నడుము సైజ్ వచ్చేసి 32 ఇంచులండి. సో ఫస్ట్ అయితే 1/4 ఇంచ్ మార్క్ చేసి మార్జిన్ డ్రా చేయండి స్కేల్తో. నేను ఫస్టే మార్కింగ్ చేశాను, మీరు ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోండి. నెక్స్ట్ నడుము కొలత ఎంత ఉంది అనేది మార్క్ చేయండి. సో 32 ఇంచులు కాబట్టి 32 ఇంచుల్లో 4వ భాగం ఎంత? 4వ భాగం వచ్చేసి 8 ఇంచులు కాబట్టి 8 ఇంచులకి మార్క్ చేసుకొని ప్లస్ ఎక్స్ట్రా 1 ఇంచు డాట్స్ కోసం, ప్లస్ ఎక్స్ట్రా 1.5 కానీ 2 ఇంచులు కానీ ఖర్చు కోసం పెట్టుకోండి. మీకు క్లాత్ని బట్టి, అవైలబిలిటీని బట్టి పెట్టుకోండి. బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి ఖర్చులతో కలిపి 14.5 ఇంచులండి. ఆల్రెడీ ఒక 1/4 ఇంచు బార్డర్ లైన్ డ్రా చేశా కాబట్టి 14.5 ఇంచులకి మార్క్ చేశాను. సేమ్ ఇక్కడ కూడా 14.5 ఇంచులకి మార్క్ చేయండి. మార్క్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. నేను మంచిగా కనిపించడం కోసం మార్కర్ యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర డీస్ ముక్కలు ఉంటాయి కదా, అవే యూజ్ చేయండి. లేక మళ్ళీ మార్కర్ ఇలాంటి యూజ్ చేస్తే ఉతికినప్పుడు, వాష్ చేసినప్పుడు పోకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చెస్ట్ వచ్చేసి 36 ఇంచులు అన్నా కదా, 36లో 4వ భాగం ఎంత? 9 ఇంచులు. 9 4 36 అంటే 9 ఇంచులకి మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1.5 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ లైన్స్ డ్రా చేయండి. ఇక్కడ ఒక లైను అండ్ ఇప్పుడు కొంచెం ఇటు ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. ఇప్పుడు మనం పెద్ద సైజు, చిన్న సైజు అంటున్నాం కదా, వాటికి పర్టికులర్ మెజర్మెంట్స్ అనేవి ఉన్నాయి. అందరికీ ఆ మెజర్మెంట్సే సెట్ అవుతాయి అని లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆ మెజర్మెంట్స్ పెట్టామనుకోండి, ఒకరికి 5 వచ్చింది, ఒకరికి 5.5 వచ్చింది. ఒకవేళ 5.5 పెట్టామనుకోండి, కొంతమందికి సెట్ కాదు, భుజాలు జారిపోతాయి. మనం ఏంటంటే అవి చూసుకొని పెట్టుకోవాలి. ఒకసారి స్టిచ్ చేస్తాం కాబట్టి కస్టమర్స్కి మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఏదన్నా మిస్టేక్ ఉంది, ఇలా ఉంది, ఇలా ఉందని చెప్పారనుకోండి, నెక్స్ట్ టైం మనం కరెక్ట్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అయినా కానీ నేను 5 ఇంచెసే తీసుకున్నాను. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకు ముందు స్టిచ్ చేసినప్పుడు ఈ యాంటీ బ్లౌజ్ వచ్చేసి కొంచెం భుజాలు జారినట్టుగా ఉన్నాయి అనిపించింది, అందుకని 5 ఇంచులే తీసుకుంటున్నాను. ఇప్పుడు చంక డౌన్ కోసం 6 ఇంచులు తీసుకుంటున్నానండి. సో 6 ఇంచులకి తీసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేయండి. సేమ్ అక్కడ 6 ఇంచులు తీసుకున్నాం కదా, అక్కడ నుంచి కూడా 5 ఇంచెస్ ఉండాలి. 5 ఇంచెస్కి మార్క్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేయండి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు కార్నర్లో 1.5 ఇంచుకి మార్క్ చేయండి. ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1.5 ఇంచు మార్క్ చేయండి. స్లోగా కరువు తిప్పండి. మీ దగ్గర కరువు స్కేల్ ఉంటే అది యూజ్ చేయండి, మంచిగా వస్తుంది. ఈ బ్లౌజ్ యొక్క ఆమ్ రౌండ్ వచ్చేసి 7.75 ఇంచులు ఉందండి. సో ఇప్పుడు నేను కరువు డ్రా చేశా కదా, ఇప్పుడు పైన నుంచి టేప్ని ఇక్కడ నుంచి ఈ విధంగా పెట్టుకొని చూసుకుంటే నాకు 8.5 ఇంచులు వచ్చింది. సో సెట్ కాలేదు, ఆమ్ రౌండ్కి అండ్ చెస్ట్ మార్కింగ్కి సెట్ కాలేదు. నేను మళ్ళీ కొంచెం 1/4 ఇంచుకి మార్క్ చేసి మళ్ళీ లైన్ డ్రా చేసి సేమ్ మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా కరువు కూడా డ్రా చేసి కరువు తిప్పి మళ్ళీ చెక్ చేశాను. ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పైన నుంచి సేమ్ అక్కడ నుంచి మళ్ళీ చెక్ చేశాను. చెక్ చేస్తే మళ్ళీ అయినా కూడా సెట్ కాల, కొంచెం తేడా వస్తుంది, 1/4 ఇంచు ఎక్కువ చూపిస్తుంది. మళ్ళీ ఏం చేశానంటే ఈసారి పైన నుంచి 5.5 ఇంచులకి మార్కింగ్ వేశాను. 5.5 ఇంచులకి మార్క్ చేశాను. మళ్ళీ సేమ్ ప్రాసెస్, 1.5 ఇంచులకి కార్నర్లో 1.5 ఇంచులు తీసుకొని కరువు తిప్పి మళ్ళీ చెక్ చేశాను. ఈసారి ఎగ్జాక్ట్గా సెట్ అయిందనమాట. మీరు కూడా ఇలా చూసుకోండి. చిన్న చిన్న తేడాలు వస్తాయి. మనం ఎగ్జాక్ట్గా 6 ఇంచులే తీసుకుంటే సెట్ కాదు, 6 ఇంచులు తీసుకొని కార్నర్లో పెద్ద సైజుకి అయితే 1.5, చిన్న సైజుకి అయితే 1.25 ఇంచు తీసుకొని మార్క్ చేసుకొని సేమ్ చెక్ చేసుకోండి. ఒకవేళ ఏమన్నా డిఫరెన్స్ వచ్చినట్టుంటే కొంచెం కొంచెం తగ్గించుకుంటూ 1/4 ఇంచు కొంచెం తగ్గించుకుంటూ వచ్చి చెక్ చేసుకోండి, అప్పుడైతే కరెక్ట్గా సెట్ అవుతాయి. నెక్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నాం కదా, అక్కడ ఒక 1/2 ఇంచు మార్జిన్ డ్రా చేయండి ఖర్చు కోసం. మళ్ళీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా వచ్చింది, 7.25 ఇంచులు వచ్చింది. ఓకే, రైట్, సరిపోయింది. 1-2 పాయింట్లు అటు ఇటు ఉన్నా అని ఏం కాదండి, స్టిచ్చింగ్లో సెట్ అయిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ యొక్క నెక్ డౌన్ తీసుకుందాం. ఇది వచ్చేసి 8.5 ఇంచులకి కొంచెం ఎక్కువ ఉంది, 2-3 పాయింట్లు. సో అక్కడికి ఒక మార్కింగ్ చేశాను.
షోల్డర్ కోసం వచ్చేసి 3 ఇంచులు అండ్ నెక్ కోసం వచ్చి 2 ఇంచులు మార్క్ చేశాను. కింద కరువు తిప్పడం కోసం 2.5 ఇంచులకి మార్కింగ్ చేశాను. మీకు ఒకవేళ బ్రాడ్ ఎక్కువ కావాలనుకుంటే, కింద రౌండ్ బ్రాడ్ అనేది ఎక్కువ కావాలనుకుంటే 2.25 కూడా మార్క్ చేసుకోండి, 3కి కూడా మార్క్ చేసుకోవచ్చు, 2.25 కూడా మార్క్ చేసుకోవచ్చు. ఒకవేళ తక్కువ కావాలనుకుంటే 2 ఇంచులుగా మార్క్ చేసుకోండి. అది మీ ఇష్టం బట్టి మీరు మార్కింగ్ చేసుకోండి. నేనైతే 2.5 తీసుకున్నా, 2.5 అయితే కరెక్ట్గా సరిపోద్ది బ్రాడ్. నేను ఇక్కడ డాట్స్ మార్కింగ్ చూపించట్లేదు, ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు ఆ షోల్డర్ ఉంది కదా, మిడిల్కి ఫోల్డ్ చేసి కరెక్ట్గా ఎక్కడికైతే ఫోల్డ్ అయిందో చివరన అక్కడి నుంచి నేను డాట్స్ వేస్తాను అనమాట. అందుకని మీకు డాట్స్ చూపించలేదు. ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక స్లోగా కట్ చేసేద్దాం. ఇప్పుడు నడుము ముడతలు రాకుండా ఉండటం కోసం కింద నేను ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసి క్రాస్గా డ్రా చేశాను. ఒకసారి గమనించండి. ఇలా కట్ చేయడం వల్ల ఏంటంటే ఫిట్టింగ్ మంచిగా ఉంటుంది, అలాగే బ్లౌజ్కి ముడతలు కూడా రావు బ్యాక్ సైడు. నేను మీకు చూపించబోయేది ఇప్పుడు లైనింగ్ బ్లౌజ్ అండి. సో ఏంటంటే ఇప్పుడు ఈ కటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పార్ట్లో నేను లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు కట్ చేస్తున్నాను కదా నెక్ పార్ట్. సో అది వచ్చేసి హుక్స్ కాజా పట్టి కోసం ఉంచండి, యూజ్ అవుతుంది అనమాట. బ్యాక్ పార్ట్ అయితే ఇంచుమించు అందరూ ఒకేలా కట్ చేస్తారు. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇవి 2 బ్లౌజ్ పీసెస్ వచ్చేసి ఎగుడు దిగుడుగా ఉన్నాయి. ఒకటి కొంచెం ఎక్కువగా ఉంది, ఒకటి కొంచెం తక్కువగా ఉంది. కాబట్టి నేను 2 ఒక దగ్గరికి ఈక్వల్గా పెట్టాను. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు బార్డర్ ఉంది కదా, బార్డర్లో దారాలుగా కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నట్టుంటే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఫోల్డ్ చేసుకోండి. సో ఎల్లో కలర్ సైడ్ ఉంది కదా, ఎల్లో కలర్ సైడ్ వైపు ఫోల్డ్ చేశాను. మీకు మంచిగా అర్థమవుతుందని మార్కర్తో కనిపిస్తుందని చెప్పేసి ఫోల్డ్ చేశాను. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత సేమ్ ఎక్కువ తక్కువ రాకుండా చూసుకోండి. ఇది కూడా హ్యాండ్ కటింగ్ ఒకేసారి కట్ చేసేయచ్చు. ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకొని బార్డర్ డ్రా చేయండి. మీకు ఎక్కువ కావాలి ఖర్చు అనుకుంటే 1 ఇంచ్ కూడా మార్క్ చేయొచ్చు. అదే ఫోల్డ్ చేసి కుట్టేదైతే నార్మల్ జాకెట్కి, లైనింగ్ కాకుండా నార్మల్ జాకెట్కి అయితే అలా కట్ చేసుకోవాలి. 1 ఇంచ్ పెట్టుకొని మనకి క్లాత్ ఉంది అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకేనా? 1/2 ఇంచుకి మార్క్ చేసాం కదా. ఇప్పుడు 1/2 ఇంచు నుంచి ఈ బ్లౌజ్ యొక్క లెంత్ వచ్చేసి 7.5 ఇంచులు. 7.5 ఇంచులకి మార్క్ చేసి అక్కడ ఒక లైన్ డ్రా చేశా. హ్యాండ్ డౌన్ వచ్చేసి నేను 3 ఇంచులే తీసానండి, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజే. అదేంటి 3 ఇంచులు తీసారు 3.5 ఇంచులుగా అంటారేమో. కొంతమందికి ఏమవుతుందంటే బ్లౌజ్ 3.5 తీసుకుంటే ఈ చంక దగ్గర ఇట్లా పైకి లాగేస్తుంది అంటున్నారు. అందుకోసమని నేను 3 ఇంచెసే తీసుకున్నా. కొన్నిసార్లు అయితే నేను 2.5 ఇంచెసే తీసుకుంటాను. బ్లౌజ్ అలా కూడా సెట్ అయిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఒకవేళ సెట్ కాకపోతే ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్ యొక్క రౌండ్ వచ్చేసి 12 ఇంచులు ఉందండి. సో నేను వచ్చేసి 6 ఇంచులకి మార్క్ చేశాను. ఇప్పుడు చంక రౌండ్ వచ్చేసి 7.25 అంటే 15.5 ఇంచులు ఉందండి. 15.5 అంటే 7.25. సో అక్కడ చూపించిన విధంగా 7.25 ఇంచులకి ఒక మార్కింగ్ వేశాను. క్రాస్గా టేప్ పెట్టి మార్కింగ్ వేశాను. సో ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక స్కేల్తో లైన్ డ్రా చేసేయండి. ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచు తీసుకోండి. నా క్లాత్ అంతే ఉంది కాబట్టి నేను 1.5 ఇంచు తీసుకుంటున్నాను. 1 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, 2 ఇంచెస్ కూడా తీసుకోండి. ఒకవేళ క్లాత్ ఉంది అనుకుంటే, ఖర్చు కావాలనుకుంటే 2 ఇంచెస్ కూడా తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్కి మార్క్ చేసి స్కేల్తో క్రాస్గా లైన్ డ్రా చేసేసా. ఇంకా అంతే కటింగ్. లైట్గా అక్కడ రౌండ్ తిప్పేయండి అంతే. ఇంకా లోతు ఏం తీయొద్దు, ఏం తీయాల్సిన అవసరం లేదు. నేను ఇంతకుముందు వీడియోలో 2-3 ప్యాటర్న్స్ చెప్పా. మీరు అందులో ఏ ప్యాటర్న్ ట్రై చేసినా కానీ సెట్ అయ్యిద్ది. ఓకేనా? మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ చేయండి. ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశానండి, ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు స్లోగా కట్ చేసి మెయిన్ పాయింట్స్ దగ్గర టక్స్ పెట్టేయండి. మిడిల్లో ఇక్కడ ఒక టక్స్ అండ్ ఇక్కడ హ్యాండ్ పాయింట్ ఉంది కదా, ఆర్మ్ రౌండ్ యొక్క పాయింట్ దగ్గర ఒక టక్స్ పెట్టేయండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ పెట్టి ఒకసారి హ్యాండ్ మీద పెట్టి చెక్ చేయండి కరెక్ట్గా వచ్చిందా లేదా. 7.25 ఇంచులు కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేయండి. 1/2 ఇంచు వదిలేయాలి పైన.
హాఫ్ ఇంచ్ వదిలేసి వీడియోలో చూపించిన విధంగా చెక్ చేయండి. ఓకే, కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని మీకు క్లాత్ అవైలబిలిటీని బట్టి మీరు ఎటు సైడ్ అయినా పెట్టండి. కరెక్ట్గా ఎటు సైడ్ అయినా పెట్టుకోండి, ఎటు సైడ్ అయినా ప్లేస్ చేయండి. ఇటు అయినా ఇటు అయినా, క్లాత్ ఎటు ఎక్కువగా ఉందనిపిస్తే అటు ప్లేస్ చేయండి. ఇప్పుడు చెస్ట్ ఎక్కువగా ఉందనుకోండి, వాళ్ళకు వచ్చేసి ఎక్కువ క్రాస్గా పెట్టాలి బ్లౌజ్ని. చెస్ట్ అనేది నార్మల్గా ఉందనుకోండి, కొంచెం క్రాస్ తగ్గించుకోవచ్చు. కొంచెం ఇంకా చెస్ట్ తక్కువ ఉందంటే కొంచెం క్రాస్ కట్టింగ్ అనేది మనం చెస్ట్ని బట్టి కూడా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. కొంతమందికి ఎక్కువ పెద్ద ఏజ్ వాళ్ళకి 70, 60, 80 ఆ ఏజ్ వాళ్ళకి ఏంటంటే స్ట్రైట్ కటింగే పెట్టి కటింగ్ చేస్తారు. బ్లౌజ్ని ఇలా క్రాస్గా పెట్టి మార్కర్తో సేమ్ ఎలా ఉందో అలా డ్రా చేసేయండి. ఓకే, అలా మార్కింగ్ చేసేయండి. బ్లౌజ్ ఎలా ఉందో అలా మార్కింగ్ చేసేయండి వీడియోలో చూపించిన విధంగా. ఫ్రంట్ పార్ట్ నెక్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 6-6.5 ఇంచులకే తీసుకోండి. ఎక్కువ తీసుకోవద్దు. మరీ కొంచెం లావు ఎక్కువగా ఉన్నారనుకుంటే 7 ఇంచులు తీసుకోండి. అంతకంటే ఎక్కువ తీసుకోవద్దు, షోల్డర్స్ అనేవి జారిపోతాయి. సో ఇప్పుడు నేను 6.5 ఇంచులకి తీసుకున్నాను. అక్కడ ఒక లైన్ డ్రా చేసేయండి. లైన్ డ్రా చేసి 2 ఇంచులకి ఒక మార్క్ చేయండి. మనం నెక్ షోల్డర్ మార్కింగ్ చేసేటప్పుడు నెక్ కోసం 2 ఇంచులు మార్క్ చేసాం కదా, సో సేమ్ అలాగే ఇక్కడ కూడా 2 ఇంచులకే మార్క్ చేసేయండి. మార్క్ చేసిన తర్వాత కర్వ్ తిప్పండి, మంచిగా రౌండ్ షేప్ ఇచ్చేసేయండి. కొంచెం రౌండ్ ఇంకా మంచిగా ఉండాలి, కొంచెం ఎక్కువ కావాలనుకుంటే లోపలికి ఒక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకొని సేమ్ లైన్ డ్రా చేసి రౌండ్ షేప్ ఇచ్చేయండి. నేను అది తర్వాత కొంచెం మార్కింగ్ అయిపోయిన తర్వాత చూపించాను, ఒకసారి కొంచెం గమనించండి ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లౌజ్ కింద నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ చేసి ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా? ఇప్పుడు చెస్ట్ యొక్క లెంత్ మార్కింగ్ కోసం నేను ఆది బ్లౌజ్ నుంచి తీసుకున్నాను. సో ఆది బ్లౌజ్ నుంచి ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాగకూడదు, ఇలా పట్టుకొని షోల్డర్ నుంచి కిందకి ఇలా పట్టుకొని కింద ఖర్చు ఉంది కదా అక్కడికి ఒక మార్కింగ్ వేసుకోండి. సో ఇప్పుడు నార్మల్గా అయితే ఇక్కడ టేప్ ఉంది కదా, అక్కడ చూపిస్తున్న విధంగా 1 ఇంచుకు మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది పెద్ద సైజ్ బ్లౌజెస్కి. అదే 30 బిలో ఉందనుకోండి, వాళ్ళకి 1/2 ఇంచ్ సరిపోద్ది. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ తీసుకోండి హుక్స్ కాజా పట్టి సైడు. ఓకేనా? ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ చెస్ట్ పాయింట్ మార్కింగ్ దగ్గరికి 3 లేదా 3.5 ఇంచులు మార్కింగ్ తీసుకోండి. ఎందుకంటే ఈ చెస్ట్ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి నేను 1 ఇంచ్ ఫోల్డింగ్లో 2 ఇంచెస్ వరకే పోతుంది కాబట్టి, అంటే మనం 1 ఇంచ్ ఎస్టిమేషన్ వేసుకోవాలి. 3 ఇంచెస్ అంటే 3లో 1 పోతే 2 ఉంటుంది. 2.25 ఇంచెస్. కొంతమందికి ఈ డిఫరెన్స్ వచ్చేసి 2.5 ఇంచులు కూడా ఉంటుందండి, 2.35 కూడా ఉంటుంది. ఒకసారి గమనించండి. 2.35 ఉంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 2.5 ఉంటే ఎక్స్ట్రా 1 ఇంచు. అదే చెస్ట్ ఎక్కువ ఉంటే 2 + 1.5 3.5 ఇంచులు అట్లా. సో ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసేయండి వీడియోలో చూపించిన విధంగా. నెక్స్ట్ చంక యొక్క లోతు ఒక 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఇలా లోపలికి రౌండ్ షేప్ ఇచ్చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా. స్లోగా ఒక రౌండ్, ఎందుకంటే చంకలో ముడతలు రాకుండా ఉంటాయి. మీకు బ్లౌజ్ అనేది 2 ప్యాటర్న్స్ 3 ప్యాటర్న్స్ అన్నా కదా, నేను మీకు డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఏ బ్లౌజ్ ఎలా సెట్ అయింది, ఒకేలా సెట్ అయిందా లేదా కొంచెం డిఫరెన్స్ ఉందా అని కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేసి చూపిస్తానండి. ఆ కటింగ్ వీడియో అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను. ఆ బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎలా ఉంది అండ్ నెక్స్ట్ లోతు తీసిన బ్లౌజ్ ఉంది కదా, ఇప్పుడు నేను చూపించిన హ్యాండ్ కటింగ్ అనేది లోతు తీయలేదు, ఇంకోటి వేరే కటింగ్ వేరే ప్రాసెస్లో ఉంటుంది కదా, సో అది కూడా కటింగ్ చేసిన తర్వాత అది ఎలా ఉంది, ఆ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంది, ముడతలు ఎలా ఉన్నాయి, వచ్చాయా రాలేదా, ఈ బ్లౌజ్కి ఆ బ్లౌజ్కి డిఫరెన్స్ కూడా చూపిస్తాను. ఓకేనా? కొంచెం సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీరు కూడా ట్రై చేసి బ్లౌజ్ అనేది ఎలా వచ్చింది, బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా చెప్పండి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా. కొంచెం నాకు ఎందుకో రౌండ్ షేప్ తక్కువ వచ్చినట్టు అనిపించింది, మీకు ఇందాక చెప్పాను కదా కొంచెం తగ్గినట్టు అనిపించింది. సో నేను కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచు మళ్ళీ మార్క్ చేసుకొని కట్ చేశాను.
మిగిలిన క్లాత్లో నుంచి షేప్ బెల్ట్ని కట్ చేద్దాం. సో నాకు వచ్చేసి క్లాత్ ఇలా సరిపోవట్లా, పొడవు అనేది ఇలా సరిపోవట్లా. నేను మళ్ళీ వాటిని ఓపెన్ చేసి మళ్ళీ ఫోల్డ్ చేశాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మన వీల్ని బట్టే మనం కట్ చేసుకోవాలండి. మనం ప్లేస్ లేదు కదా అది ఇదని ఆలోచించదు. అస్సలు లేకపోతే ఒక్కసారి జాయింట్స్ కూడా పడతాయి షేప్ బెల్ట్కి. ఓకేనా? లేదు అంటే మీ దగ్గర ఏదైనా క్లాత్ ఉంటే అది కూడా యూజ్ చేయండి. సో నాకు వచ్చేసి ఒక్కొక్క పార్టే వస్తుంది, అటొక పీసు ఇటొక పీసు అట్లే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసి ఒక కిందకి బార్డర్ ఉంది కదా, ఆ బార్డర్లో ఒక 1/2 ఇంచ్ డ్రా చేసేయండి. మార్క్ చేసి డ్రా చేయండి. ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్చింగ్లో పోద్ది. ఒకవేళ అవసరం లేదు, మనకి లైనింగ్లో క్లాత్ ఉంది, మనం ఇది మిడిల్లోకి వెళ్ళిపోద్ది అనుకుంటే మనం ఆ 1/2 ఇంచ్ అవసరం లేదు. ఓకేనా? 1/2 ఇంచ్ని అవాయిడ్ చేసేయండి. ఎగ్జామ్షన్ అనమాట. ఇప్పుడు 3.5 ఇంచులకు ఒకవైపు మార్కింగ్, ఒకవైపు వచ్చేసి 3 ఇంచులకు మార్కింగ్ చేయండి. మళ్ళీ 3 ఇంచెస్కి 3.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని అక్కడ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని కరువు తిప్పేయండి. ఇది ఏ బ్లౌజ్కైనా దేనికైనా షేప్ బెల్ట్ ఇంతే కటింగ్ అయితే. నేను చెప్పిన ప్యాటర్న్లో కటింగ్ చేస్తే ఇలాగా. ఒకవేళ కొంతమంది వేరే ప్రాసెస్ ఉంటుంది, కొంతమంది 3 ఇంచులే వచ్చింది, కొంతమంది 2.5 ఇంచులే వస్తుంది. సో అది కూడా గమనించి మీరు షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసేద్దాం. నేను అక్కడ టక్స్ ఇచ్చేసాను, 3.5 ఇంచెస్ వైపు టక్స్ ఇచ్చాను. అటు సైడ్ అని తెలియటానికి 3.5 ఇంచుల వైపు అని తెలియటానికి టక్స్ ఇచ్చానండి. సో ఇదండి 36 సైజ్ బ్లౌజ్ కటింగ్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఏదైనా సైజ్ బ్లౌజ్ కటింగ్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందులో ఆ సైజులో కూడా నేను కటింగ్ చూపిస్తాను. ఓకేనా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్. నెక్స్ట్ పార్ట్లో లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూపిస్తా. లైనింగ్ మీద పెట్టి బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలి. మిగిలిన లెఫ్ట్ ఓవర్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని నడుము పట్టి కోసం, మెడ పట్టి కోసం, హ్యాండ్స్ కోసం వేస్తాను. ఒకవేళ పైపింగ్ అయితే అవేం అవసరం లేదు. ఓకేనా? హుక్స్ కాజా పట్టి కోసం మాత్రం ఉంచుకోవాలి.